నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష కూటమి జెండా సభ నిర్వహించింది. జెండా సభ ద్వారా ఒక బలమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. అలానే ఈ రెండు పార్టీల కలయిక వెనక రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని పదే పదే చెబుతూ తనతో కలిసి వచ్చే వారి గురించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా రాజకీయ దుమారాన్ని ఆంధ్రప్రదేశ్లో లేపుతున్నటువంటి పరిస్థితి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఒకవైపు తనకు కులం లేదు, ప్రాంతం లేదు అంటూనే అందరినీ కలుపుకుని వెళ్లే రాజకీయం కోసం తహతహలాడుతున్నానంటూ పవన్ కళ్యాణ్ చెబుతుంటే, మరోవైపు నుంచి ఆయన సొంత కులమే ఆయన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా? సొంత కులంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు లేదా మాజీలే ఆయన ఎక్కువగా ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉందా అంటే దానికి అవుననే సంకేతాలే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అలానే పవన్ కళ్యాణ్ 24 సీట్లకి కాంప్రమైజ్ అవ్వడం పైన ప్రత్యేకంగా సొంత కులంలోనే తీవ్ర వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అలానే ఆయన సభ తర్వాత ఆయన చేసినటువంటి ప్రకటనలను ఖండిస్తూ ఇద్దరు కీలకమైనటువంటి నేతలు లేఖలు రాశారు. ఆ లేఖలు ఏంటి, వాటి సారాంశం ఏంటో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కూడా కాపు సంక్షేమ సేన పేరుతో పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తానంటూ హరిరామ జోగయ్య, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, అలానే రాజకీయ దురంధరుడిగా పేరున్నటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలమైన వాదనను వినిపిస్తూనే పవన్ కళ్యాణ్ కనీసం 60 స్థానాలు దక్కించుకుంటూనే ఓట్ షేర్ అనేది, అంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనేటువంటి వాదనను మొదటి నుంచి చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ సభా వేదిక ద్వారా ఒక ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు. నా నిర్ణయాలని నా వాళ్లే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అవతలి పక్షంలో ఒక క్రమశిక్షణ కనిపిస్తున్నప్పుడు నా సొంత వాళ్ళ దగ్గర ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్నని ఆయన ఆవేదన భరితంగా లేవనెత్తారు. దానికి గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలో కాపు సంక్షేమ సేన రిలీజ్ చేసినటువంటి 3 మాటల లెటర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అది ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. హరిరామ జోగయ్య గారు ఈ లెటర్ రాశారు. నిన్న సభ పూర్తయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఆయన ఈ లెటర్ని మీడియాకి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం జనసేన బాగు కోసం నేను ఇచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్లు లేదు, అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆయన చేతులు ఎత్తేశారు. హరిరామ జోగయ్య గారు ఫౌండర్ ప్రెసిడెంట్, ఎక్స్ ఎంపీ, ఎక్స్ హోమ్ మినిస్టర్, కాపు సంక్షేమ సేన. ఇది ఆయన రిలీజ్ చేసినటువంటి లెటర్. జస్ట్ 3 పదాలతోనే మొత్తం ముగించేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒక వాదన చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా పరిమిత సంఖ్యలో స్థానాల్లో పోటీ చేయడం ద్వారా ముందు మన బలాన్ని నిరూపించుకుందాం, ఆ తర్వాత బలం పెరిగిన తర్వాత, బలం వచ్చిన తర్వాత మనం విస్తరిస్తూ వెళదాం అనేటువంటి వాదన ప్రతిపాదన నేను చేశాను. కానీ అందరూ అన్ని చోట్ల పోటీ చేయాలని డిమాండ్ చేశారు. చివరికి ఏం జరిగిందో మీరు చూశారు. అందుకే ఈసారి వీలైనన్ని బలం ఉన్నటువంటి స్థానాలు, వీలైనన్ని తక్కువైనా కానీ అన్ని స్థానాలు గెలిచేటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళదాం అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ చేశారు. దానిపైన సీనియర్లు అందరూ గుర్రుగా ఉండారనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది. ఇది హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లెటర్. మరొక లెటర్ విషయంలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లెటర్ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ముద్రగడ పద్మనాభం గారు రాసినటువంటి లేఖ. ఆయన కూడా మాజీ మంత్రి, మాజీ ఎంపీ, అలానే కాపు ఉద్యమ నేత. ఈ ట్రాక్ అంతా కూడా ఉంది కాబట్టి చాలా కాలంగా కాపులకు సంబంధించిన రిజర్వేషన్ల పోరాటంలో ముందున్నటువంటి వ్యక్తి. సో ఈయన ఏం రాశారో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం గారు నమస్కారములు. 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తారని కబురు పంపారు. అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత, అంటే ఇది మొన్న, అది 2019 ఎన్నికల ముందర జరిగింది, ఇదేమో 2024 ఎన్నికల ముందర జరిగినటువంటి మాట. అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత ఆ జనవరి 22వ తేదీన అయోధ్య ఓపెనింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కలుస్తానని మరొకసారి కబురు పంపారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి, ఈ జాతి అంటే మళ్ళీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కాపు జాతి అన్న ఉద్దేశంతో రాస్తారు ఆయన ప్రతిసారి కూడా. సో యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనతో ఉన్నారని నమ్మానండి. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి.
గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటికి రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదండి. ఇది పొగుడుతున్నారా తిడుతున్నారా అర్థం కానట్టుగా రాశారు. చరిత్ర తిరగరాసినట్టు అయిందండి. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందు మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి. ఆ సాహసం మీరు చేయకపోవడం చాలా బాధాకరం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ పొత్తు వచ్చేటువంటి క్రమంలో కండిషన్స్ పెట్టేటువంటి అవకాశం జనసేన పార్టీ అధినేతకు ఉంది. ఆ కండిషన్ పెట్టి ఉంటే గనక బాగుండేది అనేటువంటి ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారు రాసినటువంటి పాయింట్. ఆయన పార్టీలో చేరడానికి ఎలాంటి కండిషన్స్ పెట్టడం లేదు. ప్రజాసేవ చేయడం, నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ చేయడం కోసమే ఆయన జనసేనలోకి రావాలని ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ 2 కండిషన్స్ పెట్టుంటే కనుక ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రిటీ కాపు జాతిలో వచ్చి ఉండేది అనే అభిప్రాయంతో ఈ వాక్యాలు రాసినట్టుగా అనిపిస్తుంది. అలానే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంటే ఈ 2 పాయింట్లు హైలైట్ చేసిన తర్వాత మనకు ముఖ్యమైనటువంటి అంశం మళ్ళీ ఇక్కడ కూడా ఆయన మెన్షన్ చేశారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం కానీ, పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదండి. భగవంతుడిని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటారండి. కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్ అండి. ముద్రగడ పద్మనాభం గారు ఈ లెటర్ రిలీజ్ చేశారు. ఇది అంటే ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆవేదన అదే. ఎందుకని ఒక మాట మనం చెప్పాల్సి వచ్చిందంటే ఆయన కులమే ఆయనకి శాపం అనేటువంటి మాట. పవన్ కళ్యాణ్ ఆవేదన నిన్న మీటింగ్ అంతా ఆయన చెప్పుకున్నటువంటి ఆవేదన ఏంటంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నాతో కలిసికట్టుగా నడిచేటువంటి క్రమంలో మీరు పదే పదే ఎందుకు నన్ను నెగిటివ్గా మాట్లాడుతున్నారు? అది కలిసికట్టుగా నడవాలనుకుంటే నాతో నడవండి, నన్ను నమ్మండి, ఫలితం నేను చూపిస్తాను అనే రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమన్నారంటే, మీరు తీసుకున్న ఇప్పుడు వైసీపీలో కూడా కాపు నేతలు చాలామంది ఉన్నారు. ప్రెస్ మీట్ అవగానే పవన్ కళ్యాణ్ ప్రసంగం అవగానే ప్రెస్ మీట్లతో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్కి మేలు చేస్తామంటున్నటువంటి నాయకులు కూడా బహిరంగ లేఖల రూపంలో ఇలా మాట్లాడుతున్నారు. సో వీళ్ళు చేస్తున్న దానికి వాళ్ళు చేస్తున్న దానికి తేడా ఏంటి అనే మాటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. జనసేన పార్టీ ఒక స్పష్టతతో ఉంది. ఆయన చెప్పినటువంటి వాదన, ప్రధానమైనటువంటి వాదన 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు, 100% రిజల్ట్ నాకు కావాలి అనేటువంటి 98% స్ట్రైకింగ్ రేట్ అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ ఉపయోగించారు. అలా గెలిస్తే జనసేన పార్టీ ప్రజల్లో నిలబడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత ఆస్తులు అమ్ముకొని నిలబెట్టబోతున్నటువంటి అభ్యర్థులు గెలిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క నుంచి ఈ లెటర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీలో కానీ ప్రధానంగా కాపు కులంలో ఒక అయోమయ స్థితి ఏర్పడుతుంది అనేటువంటి మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్గానే చెప్పారు. కానీ ఈ లేఖల పరంపర మాత్రం ఆగడం లేదు. సో దీనికి ఏ విధంగా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారు, వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటారు? నిజంగానే ఆయన చెప్పినట్టుగా ఇదేదో ఇనుప ముక్క అన్నారు కదా, తుప్పుపట్టిన ఇనుప ముక్క కాబట్టి మాకు అవసరం లేదన్నారు కదా, అలాంటి రీతిలో అనుకుంటారా, లేదా కన్సోల్ చేసి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? అది పవన్ కళ్యాణ్ గారి ఛాయిస్. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పుట్టిన సందర్భంలో కూడా చిరంజీవితో కలిసి ముద్రగడ పద్మనాభం గారు ఏమీ అడిగేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం బరిలో నిలిచి ఓడిపోయి 3వ స్థానంలో నిలబడ్డారు. సో అక్కడ ఆ లెక్క ఉంది. అలానే హరిరామ్ జోగయ్య గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంతకు ముందర పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీతోనే ఆయన జర్నీ కొనసాగించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీకి సింపథైజర్గా మారినటువంటి మాట వాస్తవం. సో హరిరామ జోగయ్య గారి ఆవేదన ఒకవైపు, ముద్రగడ పద్మనాభం గారి ఆవేదన రెండో వైపు. ఈ రెండింటికి సమాధానం పవన్ కళ్యాణ్ చెబుతారా, లేదా రెండింటిని పక్కన పెట్టి తను అనుకున్నటువంటి వ్యూహంతో తనతో కలిసి వచ్చేటువంటి నాయకులతో ముందడుగు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ఈ లేఖల పరంపర మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సో పవన్ కళ్యాణ్ రియాక్షన్, కూటమి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.